భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మధు పండిత్ దాస్ నాయకత్వంలో కోలని కొండలో హరే కృష్ణ గోకుల క్షేత్ర ప్రాజెక్టు రూపొందిస్తున్నాం. తొందరలోనే ఇది పూర్తి అవుతుంది. పెనుగొండలో కూడా ఒక పెద్ద స్పిరిచువల్ సెంటర్గా తొందరలో నిర్మాణం చేయబోతున్నారు. దీనివల్ల మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి హరే కృష్ణ వారి ఆధ్వర్యంలో అనేక దేవాలయాలు కట్టారు. వీరి సేవలో ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించింది. వేద సంస్కృతిని, జ్ఞాన భక్తి యోగాన్ని నేటి తరానికి అందించడంలో ఇస్కాన్ పాత్ర చాలా కీలకమైంది. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని, ఈ రెండు కలిసిన ప్రదేశం మన అమరావతిని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇలాంటి ప్రాంతాన్ని మనం రాజధానిగా పెట్టుకున్నాం. హిందూ ధర్మానికి ఈ ప్రాంతం ఇప్పటికీ ఒక సాక్ష్యంగా మిగిలింది. అమరావతి రాజధాని ప్రకటించిన సందర్భంలో మీరు చూస్తే దీనికి ఒక స్థల మహత్యం ఉంది. ఆ స్థల మహత్యాన్ని ఇంకా పెంచాం. దేశంలో ఉండే అన్ని దేవాలయాల్లో పవిత్ర మట్టిని, పవిత్ర జలాశయాల్ని అక్కడ పూజ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఈ భూమిని పునీతం చేశాం. ఎవరు ఈ భూమిని టచ్ చేయలేరు. అమరావతి శాశ్వతం. ఎవ్వరు కూడా దీన్ని కదిలించలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వెంకటేశ్వర స్వామి ఇక్కడే కృష్ణా నది పక్కనే, ఒక పక్క కృష్ణమ్మ తల్లి, ఇంకో పక్క వెంకటేశ్వర స్వామి అమరావతిని శాశ్వతంగా ఎప్పటికప్పుడు దీవిస్తానే ఉంటారు. అంతేకాకుండా ఈ అమరావతి రోజు రోజుకి ప్రపంచ ఖ్యాతిని పెంచే నగరంగా తయారవుతుంది. తెలుగు వారికి అవకాశాలు కల్పించే కల్ప తల్లి అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే వారు చెప్పినట్టు ఇక్కడే వెంకటేశ్వర స్వామి టెంపుల్, ప్రతి సంవత్సరం జగన్నాథ యాత్ర, ఇంకొంచెం ముందుకు పోతే క్వాంటమ్ వ్యాలీ. ఈ రెండు కూడా మనం ఒకసారి చూస్తే మనం గుర్తుపెట్టుకోవాలి. నేను టెక్నాలజీ, స్పిరిచువాలిటీ రెండు కూడా అనుసంధానం చేసుకోవాలి. హరే కృష్ణ మూమెంట్లో చూస్తున్నాను. ఈరోజు వీళ్ళు చూస్తే ఇస్కాన్ అయితే రెండు కూడా అనుసంధానం చేసి ఒక ఉద్యమ స్ఫూర్తిని తీసుకుపోతున్నారు. అందుకే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, భగవద్గీతను ఒక్కసారి చదువుకుంటే ఏ సమస్య అయినా సునాయాసంగా పరిష్కారం చేసే శక్తి, సామర్థ్యం మనకు వస్తుంది. భారతదేశ సాంప్రదాయం అంటేనే పండుగలు, ఆచారాలు, విలువలు, సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మన సంస్కృతిని కాపాడుతున్నాయి. ఇంకో పక్క మన చరిత్ర నేపథ్యాన్ని, శక్తిని, ఐతిని ముందు తీసుకెళ్తున్నాయి. సమాజంలో మనం గుర్తుపెట్టుకోవాలి, యువతని ఎప్పటికప్పుడు సమాయత్తం చేసే బాధ్యత, చైతన్యం చేసే బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే నేను రెండూ మాట్లాడుతుంటాను. టెక్నాలజీలో ఏఐ గురించి మాట్లాడతాం, డేటా సెంటర్ గురించి మాట్లాడతాం, క్వాంటమ్ వ్యాలీ గురించి, క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడుతున్నాను. అదే సమయంలో యోగా, మెడిటేషన్, ప్రాణాయామం, ఆధ్యాత్మిక, ఇవన్నీ కూడా చాలా అవసరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పటి నుంచి